దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో కొండలనియు పర్వతములనియు మనము నేర్చుకోవడానికి, వాటిని గురించి ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా అనేక కార్యములను మనం నేర్చుకుని మన ఆధ్యాత్మిక జీవితములలో ప్రభువును వెంబడించే విషయములో ఈ సంవత్సరమందు మనము దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చడానికి దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక. పరిశుద్ధ లేఖనాలలో ప్రాముఖ్యముగా ఒక 8 పర్వతములను గురించి మనము గమనించగలం. మొదటిగా అరారాతు కొండలనియు, రెండవదిగా మోరియా పర్వతమనియు, మూడవది హోరేబు కొండ అనియు, నాలుగవదిగా సీనాయి కొండలనియు, ఐదవదిగా ఏబాలు కేరీజీము కొండ అనియు, ఆరవదిగా కర్మేలు పర్వతమనియు, ఏడవదిగా హెర్మోను పర్వతమనియు, ఎనిమిదవదిగా ఒలివల కొండ అనియు పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, దావీదు భక్తుడు చెప్పినట్లుగానే, నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని భక్తుడైన దావీదు ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టుచూ ఉన్నాడో, అలాగనే మన ఆధ్యాత్మిక జీవితాలలో మనము కూడా జయ జీవితము చేయడానికి కావలసిన దేవుని కృపను మనం పొందుకొని ఆయన చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మరి ఈ సమయములో ముందుగా అరారాతు కొండను గురించి క్లుప్తంగా కొన్ని ఆత్మీయ విషయములను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనములో గమనించినప్పుడు, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవాహు కాలములో మనము గమనించినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయములో, 7వ అధ్యాయములోను, 8వ అధ్యాయములో నోవాహు యొక్క ఓడను గురించి చక్కగా మనకు తెలియజేయబడుతూ ఉన్నది. నోవాహు కాలములో దేవుడు ఎందుకు నోవాహుతో ఓడను తయారు చేయమన్నాడో, ఆ ఉద్దేశం ఏమిటి అని మనము గమనించినట్లయితే, ముందుగా ఈ ఓడ అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నది. రెండవదిగా ఈ ఓడ అనేది దేవుని సంఘమునకు సూచనగా ఉన్నది. మూడవదిగా ఈ ఓడ అనేది నీటి బాప్తిస్మమునకు సూచనగా ఉన్నది. నాలుగవదిగా ఈ ఓడ అనేది పరలోక రాజ్యమునకు సూచనగా ఉన్నది. నోవాహు కాలములో ప్రజలు ఎలా ఉన్నారో ఆదికాండము 6వ అధ్యాయములో మనకు చక్కగా తెలియచేయబడుతున్నది. నరుల యొక్క చెడుతనము వలన దేవునికి కోపం వచ్చి జల ప్రళయమునకు కారణమగుటకు ఈ యొక్క అధ్యాయములో గమనించుచూ ఉన్నాము. అలాగే నోవాహు మాత్రము దేవుని యొక్క కృపను పొందిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ కృపాకాలములో కూడా దేవుని కృపను పొందిన వ్యక్తులంగా మనము నడవాలే తప్ప దేవుని కృపను విడిచి మన ఇష్టానుసారముగా నడుచుకోవడానికి దేవుడు మనలను ఏర్పరచుకోలేదు. తన రక్తము మన కొరకు ఆయన అలాగా చిందించలేదు. తన స్వరక్తమునిచ్చి సంఘమును సంపాదించాడని చెప్పి వాక్యములో మనం చదువుతున్నాం గనుక, నోవాహు కాలములో ప్రజలు
ఎలా బ్రతికారో ఈ 6వ అధ్యాయములో గమనించుచూ ఉన్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా కనబడింది. మరి ఆ కాలములో నరుల యొక్క చెడుతనం అనేది దేవుని దృష్టిలో బహు గొప్పదిగా కనబడిను. వారి యొక్క హృదయం అంతా కూడా కేవలము చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మనస్సు కలిగిన వారుగా ఉన్నందు మూలముగా దేవుడు కూడా పశ్చాత్తాపపడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అనగా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆ కాలములో నోవాహు దినాలు ఎలాగ ఉన్నాయంటే, వారు తినుచు త్రాగుచు పలు విధాలుగా దేవుని దుఃఖపరుస్తూ దేవునికి వ్యతిరేకముగా నడుచుకుంటూ వచ్చారు. దేవుని విషయములో వారు తప్పిపోయిన వారుగా మారారు. మరి దేవుని చిత్తము చేయలేని ప్రజలుగానే వారు బ్రతుకుతూ వచ్చారు. వారి యొక్క హృదయం కేవలం చెడ్డ తలంపులతోనే నిండుకొనెను. వారి హృదయ ఆలోచనలన్నీ కూడా బహుఘోరమైన క్రూరమైన ఆలోచనలతో వారు ఉన్నారు. కాబట్టి దేవుడు కూడా వారి యొక్క హృదయాన్ని గమనించి తన హృదయములో సంతాపము నొందినట్లుగాను నొచ్చుకున్నట్లుగాను వాక్యం అనేది మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ఇక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి నోవాహు మాత్రము దేవుని దృష్టిలో కృప పొందిన వ్యక్తిగా ఉన్నందు మూలముగా నోవాహును చూచి దేవుడు చెప్పిన కార్యములు ఏమిటంటే, మరి ఈ ప్రజల మధ్యలో నుండి దేవుడు అతన్ని ప్రత్యేకపరుచుకొని తన చిత్తము చొప్పున నడుచుకోవాలని చెప్పి దేవుడు నోవాహును ఎన్నుకున్నట్లుగానే, మరి నోవాహు చేసిన పని ఏమిటంటే, దేవుని ఆలోచన ప్రకారముగా దేవుని చిత్త ప్రకారముగా ఒక ఓడను తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దానికి 300 మూరల పొడుగు, 50 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తు కలిగినటువంటి ఒక ఓడను తయారు చేసినట్లుగాను, దానికి 3 అరలు పెట్టి ఆ ఓడను తయారు చేసినట్లుగా ఈ అధ్యాయం అంతటిలో కూడా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని ఎడల మనము ఏ విధంగా ఆయన మాటకు లోబడి ఆయన చిత్తము చొప్పున మనం నడుచుకుంటామో మన హృదయాలలో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఒక విశ్రాంతి కలిగిన జీవితం అనేది మనం చేయగలము. మరి నోవాహు కాలములో ఉన్న ప్రజలందరూ కూడా నోవాహు చెప్పిన మాటలను లెక్కించకుండా నోవాహు మాటలను కూడా తిరస్కరించి వారు నోవాహు కూడా వ్యతిరేకముగా నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నోవాహు జలప్రళయం రాబోతుంది, దేవుడు చెప్పాడు, ఈ భూమి మీదకి జలప్రళయము దేవుడు పంపించబోతున్నాడని చెప్పి ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నప్పుడు వారు నోవాహు మాటలను కూడా లెక్క చేయకుండా తమ ఇష్టానుసారముగా నడుచుకుంటూ వచ్చారు. మరి ఆ కాలములో ఆ ప్రజలు వారి క్రియలు, వారి నడవడికలు, వారి ప్రవర్తనలు దేవునిని దుఃఖపరుస్తూ ఉన్న విధముగానే మరి నేడు కూడా కృపాకాలము అంతములో మనం ఉన్నాము. ఈ కృపాకాలములో మనం బ్రతుకుతూ ఉన్నాము. దేవుని సువార్త అనేక ప్రాంతాలలో ప్రకటించబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఇలాగా దైవ సేవకుల మూలముగా అనేక ఆత్మీయ విషయములను మనకు బోధించబడుతూ ఉన్నప్పటికీ చాలామంది ఈ సువార్తను నమ్మలేని వారుగా మారిపోతున్నారు. మరి నోవాహు కాలములో జరిగిన విధముగానే ఈ యేసు ప్రభు యొక్క రాకడకు ముందు జరుగునని చెప్పి యేసుక్రీస్తు వారే స్వయముగా తన నోటి ద్వారాగా చెప్పిన మాటలను ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మరి నోవాహు కాలములో నోవాహు ఏ విధముగా దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడో అలాగనే ఈ కృపాకాలములో దేవుని యొక్క దృష్టిలో మనలో కొంతమంది దేవుని యొక్క కృపను పొందిన వారమై ఉన్నాం.
ఈ నోవాహు దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేరుస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారముగా నడుచుకుంటూ వచ్చాడు. దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా అతడు చేయలేదు. ఒకవేళ నోవాహు ఇలాగ అని ఉండవచ్చు, దేవుడు ఏదో చెప్తున్నాడు, నేనేదో చేస్తే సరిపోతుందిలని చెప్పి ఒకవేళ అలా అనుకోనుంటే ఆ ప్రజలతో పాటే అతడు కూడా నశించిపోయేవాడుగానే ఉండును. కానీ దేవుని వాక్యములో మనము గమనించినప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవుని ఆలోచన ప్రకారముగా దేవుడు ఏదైతే తెలియజేశాడో దాని ప్రకారముగానే ఆ ఓడను తయారు చేసి ఆ ఓడలో తనతో పాటు తన భార్యను, తన కుమారులు, తన కోడండ్రులను ఆ ఓడలోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపిన విధముగానే మరి ఈ రోజుల్లో మన జీవితాలలో కూడా దేవుడు మనలను రక్షించాడు, మారు మనసును కలుగజేశాడు, నీటి బాప్తిస్మమునిచ్చాడు, సంఘములో దేవుడు మనలను ఐక్యపరుస్తూ ఉన్నాడు, సహవాసములో మనలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో అది సంపూర్ణముగా మనం నెరవేర్చే వారముగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభువు చిత్తమును చేయలేని స్థితిలో ఉన్నట్లయితే, గడిచిన సంవత్సరములో మనము దేవుని చిత్తము చేయకుండా పోయి ఉండవచ్చు. కానీ ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ఆయుష్ను పొడిగించాడు. మరి ఈ నూతన సంవత్సరములోనైనా దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా చేయాలనే ఉద్దేశం మనకు కలిగి ఉండాలి. దేవుని చిత్తమును సంపూర్ణముగా చేసిన వారందరి జీవితాలలో ఒక గొప్ప జయమును చూడగలిగారు, నెమ్మదిని చూడగలిగారు. దేవుని చిత్త ప్రకారముగా నడుచుకున్నటువంటి భక్తులందరూ కూడా సంతోషముతో వారు జీవించగలిగారు. మరి మన కనుల ఎదుటలోనే అనేక మంది భక్తుల యొక్క జీవిత చరిత్రలలో మనం గమనించుచూ ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారముగా మేము నడుచుకుంటున్నాం కాబట్టి దేవుడు మాకు అనేక ఆశీర్వాదములను ఇచ్చాడని చెప్పి సాక్ష్యములు కూడా మనం వింటూ ఉంటాం. మరి ఈ నూతన సంవత్సరములో దేవుడు ఆయన చిత్తము మనకి ఏదైతే బయలుపరుస్తూ ఉన్నాడో ఆ చిత్త ప్రకారముగా మనం నడుచుకోవాలి. యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి చిత్తము చేయటియే నా ఆహారం అని చెప్పిన విధముగానే దేవుని చిత్తము చేయడములో మనము ఏ విధంగా దేవునికి అప్పగించుకోగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడలారా, జల ప్రళయము రానే వచ్చింది. జల ప్రళయము భూమి మీద కలిగినప్పుడు ప్రజలందరూ కూడా ఏదైతే సృష్టి ప్రారంభములో ఉన్న వాటినన్నిటిని కూడా దేవుడు నశింపజేశాడు. అయితే నోవాహు ఓడలో ఉన్నవి మాత్రమే కాపాడబడ్డాయి. మనము కూడా క్రీస్తులో దాగి ఉన్నప్పుడు, దేవుని సంఘములో మనము ఐక్యపరచబడినప్పుడు, దేవుని చిత్తమును సంపూర్ణముగా మనం నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు రాబోచున్నటువంటి న్యాయ తీర్పు నుండి మనం తప్పించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీదకి భయంకరమైనటువంటి న్యాయ తీర్పు రాబోతూ ఉన్నది. ఈ భూమి మీద ఒక భయంకరమైనటువంటి న్యాయ తీర్పు అనేది ఈ భూమికి దేవుడు తన ఉగ్రత అనేది ఉంచి ఉన్నాడు. ఆ ఉగ్రత నుండి, ఆ తీర్పు నుండి మనం తప్పించుకోవడానికి దేవుని యొక్క కృపను మనం పొందుకునే వారముగా ఉండాలి. ఈ కృపాకాలము అంతములోను మనం బ్రతుకుతున్నాం గనుక దేవుని యొక్క కృప అనేది మనలను బలపరుచుచూ ఉన్నది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ను దేవునికి మనం ఉపయోగించే విధముగా, దేవునికి ప్రయోజనపడే విధముగా మన హృదయములలో, మన యొక్క మనస్సులోను కేవలం చెడ్డ తలంపులుగాను చెడు ఆలోచనలతో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను మనం నష్టపరుచుకునే వారముగా ఉంటున్నాము. నోవాహు ఏ విధముగా దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉంటున్నాడో అలాగనే మనము కూడా దేవుని యొక్క దృష్టిలో కృప పొందిన వ్యక్తులంగా మనం ఉన్నట్లయితే మనకు ఒక గొప్ప విశ్రాంతి అనేది మన ముందు దేవుడు ఉంచి ఉన్నాడు. భూమి మీదకు జల ప్రళయం వచ్చినప్పుడు ఓడ అనేది నీళ్ళ మీదకు పైన తేలి చేయబడి అది నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నీళ్ళ మీద ఓడ అనేది
అది ప్రయాణము కొనసాగించింది. కనుక ఒక చోటకు అది అక్కడ చేరింది. అదేంటంటే అరారాతు కొండ మీద నిలిచినని చెప్పి వాక్యములో మనం చదివాము. ఆది కాండము 8వ అధ్యాయము 4వ వచనములో 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. చూడండి, భూమి మీద జల ప్రళయం అనేది వచ్చినప్పుడు ఓడ పైకి తేలి ఆ నీళ్ల మీద ప్రయాణం చేస్తూ అరారాతులు కొండ మీదకు నిలిచిన విధముగానే అలాగే మన జీవితాలలో కూడా అనేక విధములుగా శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఒక దినం మనకు ఒక విశ్రాంతి అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది ఆ విశ్రాంతి అనేదంటే, యేసు ప్రభు యొక్క రాకడలో మనము కొనిపోబడి పరలోకమందు మనము దేవునితో కూడా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ విశ్రాంతి అనేది గొప్ప నెమ్మదిని కలిగే ఒక ఆనందం అనేది మనం పరలోకములో చూడబోతూ ఉన్నాం. కనుక ఈ భూమి మీద మనము క్రీస్తులో మనము కలిగి ఉన్నట్లయితే, క్రీస్తులో మనము దాగి ఉన్నట్లయితే, క్రీస్తులో మనం మరుగై ఉన్నట్లయితే మనకు నెమ్మది కలుగుతుంది. కనుకనే మనకు ఎదురయ్యే ప్రతి శోధనలు, కష్టములు, ఇబ్బందులు ఇవి ఏవి కలిగి ఉన్నను కూడా వాటిని చూసి మనము భయపడకుండా క్రీస్తులో మనము దాగి ఉండడం నేర్చుకోవాలి. మనకు వచ్చే జల ప్రళయాలు ఏవైనా సరే మనము క్రీస్తులో మరుగై ఉండి ఆయనతో కూడా మనము సహవాసము చేసి ఆయన చిత్తమును సంపూర్ణంగా మనం నెరవేర్చుచూ ఉన్నట్లయితే మనకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, విశ్రాంతి కలుగుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఓడ అరారాతులు కొండ మీద నిలిచి ఏ విధముగా ఉండెనో ఆ విధంగానే మనము కూడా ఒక దినమందు దేవునితో పాటు పరలోకములో ఉండబోచున్న పట్టణము కొరకు మనము వేగిరపడే వారముగా ఉండాలి. నిలవరమైన పట్టణములు మనకి ఈ భూమి మీద లేదు గనుక ఉండబోచున్న దాని కొరకు వేగిరపడుచు మనము ఆ గురి యొద్దకు నిరీక్షణతో పరిగెత్తే వారముగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రారంభించిన మన జీవితాలలో ఈ సంవత్సరం ముగించేంత వరకు కూడా దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుని కృప మనమందరము కూడా పొందుకొని ఒక గొప్ప జయ జీవితం చేసి యేసు క్రీస్తులో మనము నెమ్మది, విశ్రాంతిని పొందుకున్నదుముగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, నోవాహు ఏ విధముగా ఓడను చేసి తండ్రి దానిలోనికి తన కుటుంబమును అలాగే పక్షులను, జంతువులన్నిటిని కూడా దేవా దానిలోనికి ప్రవేశింపజేసి జల ప్రళయమును తప్పించుకున్న విధముగానే ఆ ఓడ అరారాతులు కొండ మీద నిలిచిన విధముగా మా జీవితాలలో కూడా ప్రభువా మాకు ఎదురవుతున్న శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులన్నిటిని కూడా ప్రభువా మేము తప్పించుకొని ఒక గొప్ప జయ జీవితం చేస్తూ మీ కృప పొందుకొని మీ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు ఒక దినమందు దేవా మేము కూడా విశ్రాంతిలోనికి ప్రవేశించి మీతో పాటు యుగయుగములు ఉండడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.